ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం జవాబుదారీతనంగా మారింది. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు తొలుత జిల్లా కేంద్రాలలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం అధికారులు అనుకున్నంతగా ఫలించలేదు. దీంతో ఇదే అంశంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలను రావాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా రావాలని ఆదేశించారు. ఇక అందరూ ఒకే దగ్గర ఉండడంతో జనం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు ఏపీ ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పలు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశలో ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలతో కూడా గ్రీవెన్స్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా దీనిపైన మరింత స్పందించేందుకు ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి గారు మనతో వచ్చారు. ప్రధానంగా చెప్పండి, గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు పలు ఇబ్బందులు గురయ్యారు. ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, వీటిని ఎలా పరిష్కరిస్తున్నారు, ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రతి శనివారం ఇక్కడ గ్రీవెన్స్ స్వయంగా ముఖ్యమంత్రి గారే పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని కూడా స్వయంగా ఆయన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేవారు. ఏదైతే మిగిలిన సోమవారం నుంచి శుక్రవారం ఉందో ఆ మిగిలిన 5 రోజులు కూడా సంబంధిత మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇక్కడ రోజు కొందరికి బాధ్యత ఇచ్చి ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడ వస్తున్నారో వాళ్ళందరి నుంచి అర్జీలు స్వీకరించి ఆయా శాఖలకు సంబంధిత అధికారులకు పంపించడం, కొన్ని సమస్యలు సత్వరమే ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఏదన్నా ఉంటే అధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ పరిష్కారం చేయడం. ఇక్కడ ఉదయం సాయంత్రం వరకు ఇక్కడ గ్రీవెన్స్ నిత్యం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి ఎక్కువగా రెవెన్యూ, అదేవిధంగా కొన్ని విద్య, అదేవిధంగా వ్యక్తిగత సమస్యల గురించి ఎక్కువగా వస్తున్నారు. వాటిని ఆ సంబంధిత అధికారులకు వెంటనే పంపించడం, పరిష్కరించడం ఇదొక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాగ ఇప్పుడు కొన్ని రెవెన్యూ సమస్యలు కానీ, కొన్ని పోలీస్ సమస్యలు కానీ, కొన్ని రిజిస్ట్రేషన్ సేవ సమస్యలు కానీ, ఈ 3 కూడా ఒకే దాంట్లో ఉంటాయి. వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు? సంబంధిత కలెక్టర్లకు కానీ, సంబంధిత ఎస్పీలు కానీ సమాచారం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఇక్కడి నుంచి నేరుగానే ఎస్పీ గారికి సంబంధించిన అంశాలు ఎస్పీ గారికి పంపించడం, అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరించగల సమస్యలు కలెక్టర్ గారికి పంపించడం, అలాగే ఏ శాఖ అయితే ఆ శాఖ సంబంధించిన అధికారులందరికీ వెంటనే పంపించి సత్వరం అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానికి టైం బాండింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ అర్జీ తీసుకుంటారో ఈ అర్జీని నేరుగా సీఎం గారి కార్యాలయంలో సిబ్బందికి వాటిని స్క్రూటినీ చేసి పరిశీలించి వారికి ఆన్లైన్ చేసి వారికి స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యను మరీ ఒకసారి వెరిఫై చేసి వారి ఫాలోఅప్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అర్జీ ఇచ్చిన వాళ్ళు వారి యొక్క సమస్య ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఏంటి అనేది కూడా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే సౌకర్యం ఆన్లైన్ చేసి జవాబుదారీతనంగా ప్రతి ఒక్క అర్జీని వారికి న్యాయం జరిగే విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎక్కువ గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీటిని పరిష్కరించడానికి ఏ రకంగా మరింత వేగవంతంగా పరిష్కరించడానికి కోర్టులకు వెళ్లకుండా పరిష్కరించాలి అంటే గతంలో రెవెన్యూ సదస్సులు కూడా మేము నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామాన రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే అందులో కూడా ఏదైనా పరిష్కారం కానీ సమస్యలు ఉంటే కూడా ఇక్కడికి తీసుకురాగలిగితే అవన్నీ కూడా మళ్ళీ సంబంధిత రెవెన్యూ అధికారులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ మంత్రి కార్యాలయం కానీ పంపించి సత్వరం పరిష్కారం అయ్యేదానికి ఇక్కడ కృషి చేస్తున్నాం. ఏదైనా సమస్య పరిష్కారం కానిది సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యలు వస్తే ఇక్కడే వారికి ఇక్కడ ఉన్న ఎవరైతే గ్రీవెన్స్ బడ్జెట్ తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడి వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో, ఎలా వెళితే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా, ప్రతి ఒక్కరూ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా అన్ని విధాలా వాళ్ళ మంచిగా వాళ్ళకి సమాధానం చెప్పి వారికి న్యాయం జరిగేలాగా చూడడం జరుగుతుంది.
అంటే ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు కూడా గ్రీవెన్స్ డే కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్క శుక్రవారం కూడా సంబంధిత ఎమ్మెల్యే పరిధిలోనూ కూడా అక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో స్వయం ఇక్కడ ఏదైతే పర్యవేక్షణలో కూడా ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించి వాటికి పరిష్కార వేదిక కూడా ఇక్కడ కానుంది. దానికి సంబంధించి హోమ్ కానీ రెవెన్యూ కానీ ఇతరితర సమస్యలు ఏదైనా ఉంటే కనుక వారి అర్జీ తీసుకొని అర్జీని అప్గ్రేడ్ చేసి వారి మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం పంపించి వారి స్థితి ఎలా ఉందో కూడా తెలియజేస్తున్నారు. సమస్యలను అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళలేని వారు కూడా నేరుగా వచ్చి ఇక్కడ సమస్యలు ఇచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేరుగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే ఈ అర్జీలు పరిష్కరించేది కూడా కృషి చేస్తామంటున్నారు ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి. కెమెరామెన్ సాయితు వాసు, రాజ్ న్యూస్, టీడీపీ పార్టీ కార్యాలయం.